పోలింగ్ సరళిని అంచనా వేసి మొత్తం ఓట్లు డివైడెడ్ బై పోల్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని భాగిస్తున్నాయి. మున్సిపల్స్ లో తమకు ప్లస్సా మైనసా లెక్కలేసుకుంటున్నాయి పార్టీలు. ఇంతకీ ఎవరి లెక్క ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉండబోతోంది? మున్సిపల్ ఎన్నికల్లో 73.01% పోలింగ్ నమోదవడంతో అన్ని పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. 116 మున్సిపాలిటీలకు గాను 85కు పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. 7 కార్పొరేషన్లకు గాను 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామంటున్నారు. హంగొచ్చే కార్పొరేషన్లోనూ పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నామంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఇస్తోన్న సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు బాటలు వేశాయన్నారు. మున్సిపల్స్ లో 90% వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంటది. నిజామాబాద్ పట్టణం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుని మేయర్ జెండా, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. బీఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు ఓట్లు రాల్చిందని భావిస్తున్నారు. కేసీఆర్ మీద నమ్మకంతో ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాను ప్రచారంలో కూడా ఓటర్లకు ఈ విషయమే చెప్పానన్నారు కేటీఆర్. ఒక తప్పుడు ఓటు శిక్ష 5 ఏళ్లు. అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగినట్టు వరంగల్ పోయినా, కామారెడ్డి పోయినా, ఇక వేరే జిల్లాలు పోయినా, సిరిసిల్ల పోయినా, కరీంనగర్ పోయినా, అంతటా నేను ఒకటే చెప్పిన, ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. మున్సిపల్స్ పై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్స్ తో పాటు పలు మున్సిపాలిటీల్లో జెండా పాతేస్తామని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. 50% ఓట్ షేర్ సాధించడమే లక్ష్యంగా పనిచేశామన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. పురపోరు ఫలితాలతో తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మెజార్టీ వచ్చిన మున్సిపాలిటీలతో పాటు హంగ అవకాశం ఉన్న మున్సిపాలిటీల్లోనూ పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా స్థానాలు ఓడిపోతారు. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు గమనించారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఏదో అరాకొసా ఏదో గెలిచే అవకాశాలు వేరే, అది వాళ్ళకే తెలుసు. పంచాయతీ ఎన్నికల విజయ పరంపరను కొనసాగిస్తామని కాంగ్రెస్ చెప్తుంటే పార్టీ గుర్తుపై జరిగిన ఎన్నికల్లో సత్తా చాటుతామని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ 2 పార్టీలతో పోలిస్తే గతంలో కన్నా ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలుస్తామంటోంది బీజేపీ.